హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాశ్చి చేన్మయీ అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాశ్చి చేన్మయీ అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. సర్వం శ్రీ మాతృదేవతా చరణారవిందార్పణమస్సు. శ్రీమద్దేవీ భాగవతం 4వ అధ్యాయం. దేవీ భాగవత మహత్య ప్రసంగమున మునిశాపముచే రేవతీ నక్షత్ర పతనము, పర్వతమునకు రేవతీయను పేరుగల కన్య ప్రాదుర్భవించుట, ప్రముచ మహర్షి ఆమెను పెంచుట, దుర్జమ మహారాజుతో ఆమె వివాహము జరుగుట, రేవతీ నక్షత్ర పునఃస్థాపన గాథ 4వ అధ్యాయము. సూతుడు పలికను ఇట్టి అత్యంత అద్భుత దివ్యగాథను విని కూడా అగస్త్యుని కోరిక శమించలేదు. అందువలన వినయముతో మరల శ్రీ కార్తికేయునితో ఇట్లు అడిగను. అగస్త్యుడు పలికెను, మీరు దేవసేనాధ్యక్షులు, మీ ముఖారవిందము నుండి ఈ అలౌకిక కథను వింటిని. ఇప్పుడు దయచేసి శ్రీమద్దేవీ భాగవతమునందలి 2వ మహత్యమును వినిపింపుము. స్కందుడు పలికను, మిత్ర వరుణి నుండి ప్రకటితుడవైన మహాముని ఒక అంశమునందు భాగవత మహిమ చెప్పబడినది. ధర్మము విశదముగా వర్ణించబడినది. గాయత్రీ ప్రసంగమును ప్రారంభించి ఆ మహత్యము చూపబడినది. అట్టి దానిని భాగవతమందురు. ఆ కథ నిప్పుడు తెలిపెదను వినుము. భగవతి జగదంబికకు ఈ కథతో సంబంధము కలదు కనుక దీనిని దేవీ భాగవతము అని అందురు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, సకల దేవతలు ఆ దేవిని ఆరాధించెదరు. ఋతువాకుడను పేరుగల ఒక ముని ఉండెను. అతని బుద్ధి మిగుల విలక్షణమైనది. అతని ఇంట సమయానుగుణముగా పుత్రుడు ఉదయించెను. పుత్రోత్సాహము జరుపబడెను. రేవతీ నక్షత్రము నందలి 4వ పాదమున ఆ పుత్రుడు జన్మించెను. అది గండాంతము. ముని ఆ బాలుని జాతక కర్మాదులను విధి విధానముగా జరిపించెను. చూడాకరణ ఉపనయనాది సంస్కారములు చేయబడెను. మహాత్ముడగు ఋతువాకునికి పుత్రుడు జన్మించినప్పటి నుండి తల్లిదండ్రులు రోగశోకపీడితులై బాధపడుచుండిరి. క్రోధ లోభములు వారిని చుట్టుకొనియుండెను. అతని తల్లి స్థితియును ఇటులనేయుండెను. ఆమెను అనేక రోగములు నిరంతరము పీడించుచుండెను. ఆమె ఉదాసీనురాలై ఎల్లప్పుడూ చింతనలో మునిగియుండెను. ఆ బాలుడు కూడా ఉత్కంఠుడయ్యెను. నా కుమారుడు ఇంత దుష్టుడగుటకు కారణమేమని ఆ ముని ఇంద్రుడు ఆలోచించసాగెను. కారణమేమి అని ఆ మునీంద్రుడు ఆలోచించసాగెను. ఆ బాలుడు ఒక మునిపత్నిని హఠముతో లాగుకొనెను. అతను భయంకరమైన మూర్ఖుడు. తల్లిదండ్రుల ప్రవర్తన లెక్క చేయకుండెను. మానవులకు దుష్ట ప్రవృత్తి గల పుత్రుడు పుట్టుట కంటే జన్మించకపోవటయే ఉత్తమము. దుష్టుడగు కుమారుడు తల్లిదండ్రులను స్వర్గము నుండి నరకమునకు
త్రోసివేయును. జీవిత పర్యంతము తండ్రికి కేవలము దుఃఖమునే కలిగించును. కుపుత్రునితో పాపపరాయణ మగు సంతానముతో తండ్రికెప్పుడు సుఖము కలుగదు. అట్టి పుత్రజన్మము ధిక్కరింపబడును. అటువంటి పుత్రునితో మిత్రులకు గాని శత్రువులకు గాని ఎట్టి ఉపకారము జరగదు. జగత్తునందు సుపుత్రుడు ఉదయించినచో వాని తండ్రి మిగుల భాగ్యశాలియగును. సదాచారియగు కుమారుడు ఇతరులకు ఉపకారమనర్చును. తల్లిదండ్రులకు సుఖమును చేకూర్చును. దుష్ట ఆచారములు గల పుత్రునితో ఆ కులము నశించును. జగత్తునందు అపయసము కలుగును. ఇహపరలోకములందు దుఃఖములే సహించవలసియుండును. చివరకు నరక యాతనల ననుభవించవలసి వచ్చును. కుపుత్రుని వలన కులము నశించును. స్త్రీ దుష్టరాలైనచో జన్మ సాఫల్యము లభించదు. సార్థక్యము చేజారిపోవును. సరి అయిన భోజనము లభించక దినమంతయు వ్యర్థముగా గడిచిపోవును. కృత్రిమ సుఖమునందలి ఆశ కూడా నిష్ఫలమగును. స్కందుడు పలికను ఈ విధముగా దుష్టుడగు కుమారుని నీచమైన ప్రవర్తనచే దుఃఖితుడై ఆయన గర్గుని చెంతకు వెళ్ళి ఇట్లు అడిగెను. ఋతువాకముని గర్గుని అడిగెను. భగవన్, మీరు జ్యోతి శాస్త్రమునందు పండితులు, ఆచార్యులు. నా కుమారుడు దురాచారి అగుటకు కారణమును తెలుపుడు. నేను గురుసేవా తత్పరుడైన విధిపూర్వకముగా వేదాధ్యాయమున మొనరించి తిని బ్రహ్మచర్యమును పాటించి తదుపరి సముచితముగా వివాహము చేసుకుంటిని. నా భార్యతో సదా గర్భాస్థ్య ధర్మమును నిర్వహించి తిని సముచితముగా పంచయజ్ఞ కార్యములను సంపన్నమునరించి తిని. నన్ను నరక భయము నిరంతరము పీడించుచుండెను. కనుక కామ సంబంధమైన సుఖములను పరిత్యజించి నేను కేవలము పుత్ర ప్రాప్తి కొరకు శాస్త్రోక్తముగా గర్భాధానమునరించి తిని. మునీంద్ర, తల్లిదండ్రుల మగు మాలో ఎవరి దోషమున ఈ దురాచారియగు పుత్రుడు మాకు లభించెను. దుఃఖప్రదుడగు ఈ పుత్రుడు కుటుంబమునందు అశాంతిని వ్యాపింపజేయుచున్నాడు. ఋతువాక మునీంద్రుని వచనములను విని జ్యోతిశాస్త్ర పారంగతుడగు ముని వరుడగు గర్గుడు లెక్కలు వేసి కారణములను విచారించి ఇట్లు పలికెను. గర్గుడు పలికెను, మునీంద్ర, నీ కుమారుడు దుష్టుడగుటకు నీవు కానీ, నీ భార్య కానీ, నీ కులము కానీ కారణము కాదు. రేవతీ నక్షత్ర అంతిమ చరణము గండాంతమగుటయే కారణము. నిందనీయమగు ఈ సమయమున నీ పుత్రుడు జన్మించెను. నిన్ను దుఃఖముల పాలు చేయుటయే వీని స్వభావము. ఇందుకు ఇతర కారణమేదియును లేదు. బ్రహ్మణోత్తమ, ఈ దుఃఖము నుండి నివృత్తి పొందుటకు నీవు జగజ్జనని దుర్గాదేవిని
ఆరాధింపుము. ఆ జనని సుపూజితురాలై సకల విఘ్నములను ఉపశమింపజేయును. గర్గుని మాటలను విని ఋతువాతక మహాముని గర్గుని మాటలు విని ఋతువాక మహాముని క్రోధముతో మూర్ఛిల్లెను. తిరిగి అతడు ఆ నక్షత్రమును నేలకు రాలిపొమ్మని శపించెను. అప్పుడు నక్షత్రమండలము ప్రకాశమున విరాజిమ్ముచుండెను. అందరూ చూచుచుండగా మునిశాపమున రేవతీ నక్షత్రము ఆకాశము నుండి జారి కుముదాద్రి మీద పడెను. రేవతీ పడుట వలన ఆ పర్వతమునకు రైవతకమను పేరు ప్రసిద్ధమయ్యను. అప్పటి నుండి ఆ పర్వతము యొక్క శోభ మిక్కిలి వృద్ధి చెందెను. రేవతికి శాపమొసగిన తరువాత ఋతువాకుడు రేవతి నక్షత్ర మొసగిన తరువాత రేవతికి శాపమొసగిన తరువాత ఋతువాకుడు గర్గుడు చెప్పినట్లు భగవతి జగదంబను ఆరాధించి సుఖశాంతులతో వర్ధిల్లుచుండెను. స్కందుడు పలికెను, రేవతీ నక్షత్రము యొక్క తేజస్సు పర్వతము మీద పడెను. దాని వలన ఒక కన్య జన్మించెను. జగత్తునందు ఆమె అనుపమ సౌందర్యవతి, రెండవ లక్ష్మి వలె శోభలొలుకుచుండెను. రేవతి యొక్క తేజస్సుతో ప్రకటితమైన ఆ కన్య మీద ప్రముచుడును ఋషి యొక్క దృష్టి పడెను. ఆమెను చూచి అతడు ప్రసన్నుడయ్యను. ఆమెకు రేవతి అను పేరు పెట్టెను. ప్రముచ మహర్షి యొక్క ఆశ్రమము కుముదగిరి మీద ఉండెను. ఆయన ఆ కన్యను తన ఆశ్రమమునకు తెచ్చి పుత్రిక వలె ధర్మపూర్వకముగా పాలన పోషణ ఏర్పాట్లను చేసెను. ఆ కన్య యుక్త వయస్కురాలయ్యను. ఆమెను చూచి ఈమెకు తగిన వరుడెవరా అని ముని ఆలోచింపసాగెను. ఎంత వెతికినను ఆ కన్యకు తగిన వరుడు లభించలేదు. అప్పుడా మహర్షి యజ్ఞశాలకు వెళ్ళి అగ్నిదేవుని ఉపాసించసాగెను. అగ్నిదేవుడు ప్రసన్నుడై ఆ కన్యకు వరుని విషయంలో మునితో ఇట్లు పలికెను, మునీంద్ర, సదాధర్మమునందు తత్పరుడైన వాడు, పరక్రమవంతుడు, సూర్యుడు, వీరుడు, ప్రియభాషణము చేయువాడు, యుద్ధమునందు వెనుకంజలేనివాడు, రాజగు దుర్ధముడు ఈమెకు భర్త కాగలడు. అగ్నిదేవుని వచనములను విని ముని తన మనస్సులో మిగుల సంతోషించెను. ఆ సమయమున రాజగు దుర్గముడు వేటాడు నెపముతో ప్రముచ మహర్షి ఆశ్రమమునకు వచ్చెను. అతడు మిగుల బుద్ధిమంతుడు, బలవంతుడు, శక్తిశాలి. అతని తండ్రి విక్రమశీలుడు. తల్లి పేరు కాళింది. ప్రియవ్రతుని వంశమునందు అతడు జన్మించెను. రాజు ఆశ్రమములోనికి వెళ్ళెను గాని ముని అతనికి కనిపించలేదు. అప్పుడతను కన్యయగు రేవతిని పిలిచి, ప్రియురాలా అని సంబోధించి ఆమెనిట్లు అడిగెను. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీదేవి భాగవతం 4వ భాగం తెలిపినాము. తదుపరి మిగుల భాగము తెలుపబడను. ఓం శాంతి శాంతి శాంతి.